ఒక శ్వాసలోనే 5 లీటర్స్ గాలి తీసుకునేటువంటి లంగ్స్ కెపాసిటీ మనకుంది. కానీ ఇప్పుడు మనం ఒక శ్వాసలోని కేవలం 500 ఎంఎల్ మాత్రమే గాలి తీసుకుంటున్నామట. అంటే ఎంత వేరియేషన్ ఉంది అనేది ఒకసారి గమనించండి. యావరేజ్‌గా మన శ్వాస అనేది 13-18 మధ్యలో ఉండాలి. కానీ ఈ శ్వాస రేటు కాస్త ఇప్పుడు 20, 23, 24 ఇలా పెరిగిపోతూ వస్తుంది. అయితే శ్వాస రేటు పెరుగుతుందో మన హెల్త్ యొక్క క్వాలిటీ లైఫ్ తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. శ్వాస రేటు పెరగడానికి అతి ముఖ్యమైనటువంటి కారణం మన మోడర్న్ లైఫ్ యొక్క స్పీడ్, ఇంకా మన లైఫ్ స్టైల్. మనం శ్వాస ఎక్కువ సార్లు తీసుకుంటున్నాము, తక్కువగా తీసుకుంటున్నాం. ఈ శ్వాస రేటు తగ్గినప్పుడు లేదంటే మనం లంగ్స్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన నర్వస్ సిస్టమ్, మన హార్ట్ బీట్, డైజెషన్ సిస్టమ్ ఇలా శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు కూడా వాటి బ్యాలెన్స్ రేషియోని డిస్టర్బ్ చేసుకుని పనిచేయడం జరుగుతుంది. శ్వాస రేటు తగ్గించుకుని లంగ్స్ని పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలిగినట్లయితే కనుక మన క్వాలిటీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా మన లైఫ్ స్పాన్ కూడా పెరగడం జరుగుతుంది. ప్రాణాయామం, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అనేవి మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. అయితే ప్రాణాయామం చేయాలి అంటే కొన్ని కండిషన్స్ అనేవి తప్పకుండా ఫాలో అవ్వాలి. ఉదాహరణకి మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, దానికి సంబంధించి ఏ ప్రాణాయామం చేయాలి అనేది పూర్తిగా తెలుసుకుని మాత్రమే చేయాలి. ఏదో ఒకటి గాలి తీసుకోవడం, విడిచిపెట్టేయడమే కదా అని ఎలాంటి ప్రాణాయామాలు చేయకూడదు. ప్రాణాయామం వెనకాల ఒక సైన్స్, ఇంకా కండిషన్స్ అనేవి తప్పకుండా ఉన్నాయి. అవి మనం ఫాలో అయ్యే మనం ప్రాణాయామం చేయాలి. అందుకే యుక్త ప్రాణాయామం చేసినట్లయితే కనుక సకల రోగాల్ని హరిస్తుంది. అయుక్త ప్రాణాయామం చేసినట్లయితే కనుక లేని రోగాలను తీసుకొస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా బ్రీతింగ్ ప్రాక్టీసెస్కి వచ్చేటప్పటికి ఇవి కూడా మనకి ప్రాణాయామం మాదిరిగానే ఉపయోగపడడం జరుగుతుంది. కాకపోతే కండిషన్స్ అనేవి ఉండవు. అంటే ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా మనం ఎలాంటి సందేహం లేకుండా ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అనేవి చేయొచ్చు. బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ముఖ్యంగా మన శ్వాస యొక్క రేటు తగ్గుతుంది. అంటే తక్కువ సార్లు తీసుకుంటాము, ఎక్కువ గాలి తీసుకుంటాం, లంగ్స్ను పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలుగుతాం. శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్కి కూడా మనము మంచి ఆక్సిజన్ అందివ్వగలుగుతాం. ప్రతి సెల్ యాక్టివ్గా ఉన్నట్లయితే కనుక టిష్యూ, ఆర్గన్ ఇలా సిస్టమ్ అంతా కూడా యాక్టివ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ అనేవి మనకి ఉపయోగపడడం జరుగుతుంది. అయితే ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయాలి అంటే కొంచెం ఎంటీ స్టమక్తో చేస్తే సరిపోతుందండి. అంతకుమించి కండిషన్స్ అయితే ఏమీ లేవు. అయితే ఇవి నిలబడి చేయాలి అనుకుంటే నిలబడి చేయొచ్చు. ఒకవేళ మనకి హెల్త్ సహకరించకపోతే చైర్లో కూర్చొని చేయొచ్చు. ఒకవేళ అలా కూడా కూర్చోవడం కష్టంగా ఉన్నట్లయితే కనుక బెడ్ మీద చక్కగా పడుకుని కూడా రిలాక్స్గా చేయొచ్చు. కాబట్టి ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేసినట్లయితే కనుక త్వరగా రికవర్ అవ్వడానికి ఇవి మనకి ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, ఇంకా ఏ విధంగా ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయడం అనేది చూద్దామండి. నిలబడే స్థితిలోకి రావాలి. కంప్లీట్ రిలాక్స్గా ఉండాలి. ఏ ఆలోచనలు చేయొద్దు, ప్రజెంట్లో ఉండాలి. 2 చేతులు ముందుకు తీసుకురావాలి. ఇన్హేల్ అవుతూ పూర్తిగా గాలి తీసుకోవాలి. ఎక్సేల్ అవుతూ కంప్లీట్గా గాలి రిలీజ్ చేయాలి. ఈ విధంగా డీప్ ఇన్హలేషన్స్, ఎక్సలేషన్స్. ఇన్హేల్, exhale, inhale, exhale. ఇలా 4 టైమ్స్ అయిన తర్వాత గాలి తీసుకోకుండా కొన్ని క్షణాలు అలాగే హోల్డ్ చేసి ఉండడానికి ట్రై చేయండి. మళ్ళీ పూర్తిగా గాలి తీసుకుని విడిచిపెట్టకుండా హోల్డ్ చేసి ఉంచండి. మీరు ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు మాత్రమే ఉండండి. టైం లిమిట్ ఏం పెట్టుకోవద్దు. మళ్ళీ కంప్లీట్ ఎక్సలేషన్. కొన్ని క్షణాలు గాలి తీసుకోకుండా అలాగే ఉండాలి. రిలీజ్, రిలాక్స్. శ్వాస మీద ఏదైతే ప్రెజర్ ఉందో అది రిలీజ్ అయ్యేంత వరకు 1 నిమిషం రిలాక్స్ అవ్వాలి. నెక్స్ట్ వన్, నెమ్మదిగా ఇన్హేల్ అవుతూ 2 చేతులు పైకి లిఫ్ట్ చేస్తారు. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకోవాలి. ఎక్సేల్, ఇన్హేల్,
ఎక్సలేషన్ తర్వాత కొన్ని క్షణాలు అలాగే ఉండాలి, గాలి తీసుకోకుండా. ఇన్హేల్, పూర్తిగా గాలిని పీల్చేసి అలా హోల్డ్ చేసి ఉంచాలి. ఎక్సేల్, మళ్ళీ ఎక్సలేషన్ తర్వాత తీసుకోకుండా కొన్ని క్షణాలు అలాగే ఉండాలి. రిలాక్స్. నెక్స్ట్ వన్, రెండు చేతులు చెస్ట్ లెవెల్లోకి తీసుకొచ్చి ఇన్హేల్ అవుతూ రెండు చేతుల ముందుకి, ఎక్సేల్ అవుతూ చెస్ట్ దగ్గరగా తీసుకురావాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్లో ఎక్కడ కూడా స్ట్రెచ్చింగ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫోకస్ అంతా కూడా మీ బ్రీతింగ్ మీదే ఉంచాలి. ఎంతవరకు మీ బ్రెత్ కరెక్ట్గా తీసుకుంటున్నారా లేదా, డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటున్నారా లేదా అనే దాని మీదే ఫోకస్ ఉంచాలి. ఎక్సలేషన్ తర్వాత అలాగే కొన్ని క్షణాలు గాలి తీసుకోకుండా హోల్డ్ చేసి ఉంచాలి. మళ్ళీ ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకున్న తర్వాత కొన్ని క్షణాలు అలాగే హోల్డ్ అయి ఉండాలి. ఎక్సేల్, మళ్ళీ ఎక్సలేషన్ తర్వాత అలాగే హోల్డ్ అయి ఉండాలి. రిలీజ్, రిలాక్స్. నెక్స్ట్ వన్, రెండు చేతులు మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి తీసుకురావాలి. ఇన్హేల్ అవుతూ తలకి పైగా అంటే మీ ఫోర్ హెడ్ లెవెల్లోకి తీసుకురావాలి. ఎక్సేల్ అవుతూ స్టార్టింగ్ పొజిషన్. మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, పూర్తిగా తీసుకోవాలి గాలి. ఎక్సేల్, కంప్లీట్ ఎక్సలేషన్ చేయాలి. ఇన్హేల్, ఫోర్ హెడ్ లెవెల్లోకి తీసుకురావాలి. ఎక్సేల్, అలాగే ఉండాలి. ఎక్సలేషన్ తర్వాత గాలి తీసుకోకుండా కొన్ని క్షణాలు. ఇన్హేల్, పూర్తిగా తీసుకున్న తర్వాత లోపల హోల్డ్ చేసి ఉంచాలి. ఎక్సేల్, కంప్లీట్ ఎక్సలేషన్ తర్వాత కొన్ని క్షణాలు అలాగే ఉండాలి. రిలీజ్, రిలాక్స్. నెక్స్ట్ వన్, రెండు చేతుల్ని ఇన్హేల్ అవుతూ పైకి, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, పూర్తిగా లంగ్స్ ఫిల్ అవ్వాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సలేషన్ తర్వాత కొన్ని క్షణాలు అలాగే ఉండాలి, గాలి తీసుకోకుండా. ఇన్హేల్, పూర్తిగా లంగ్స్ ఫిల్ అయ్యే విధంగా గాలి తీసుకుని లోపల హోల్డ్ చేసి ఉంచాలి. ఎక్సేల్, గాలి మొత్తం విడిచిపెట్టేసిన తర్వాత కొన్ని క్షణాలు అలాగే ఉండి గాలి తీసుకోకుండా ఉండాలి. రిలీజ్, రిలాక్స్. డీప్ బ్రీతింగ్స్. నెక్స్ట్ వన్, వజ్రాసనంలోకి రావాలి. ఒకవేళ మీకు వజ్రాసనంలో కూర్చోవడం కష్టంగా ఉంటే నార్మల్గా సుఖాసనంలో ఉండి కూడా చేయొచ్చు. ఈ విధంగా ఇన్హేల్ అవుతూ ఎంత వెళ్ళగలిగితే అంత వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఎక్సేల్,
ఇన్హేల్, పూర్తి ఇన్హలేషన్ చేయాలి. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అలాగే ఉండాలి కొన్ని క్షణాలు. ఇన్హేల్, ఇన్హలేషన్ తర్వాత మళ్ళీ లోపల గాలి హోల్డ్ చేసి ఉంచాలి. ఎక్సేల్, కంప్లీట్ ఎక్సలేషన్ చేసి మళ్ళీ కొన్ని క్షణాలు గాలి తీసుకోకుండా ఉండాలి. రిలీజ్, రిలాక్స్. తర్వాత మార్జాలాసన్. ఇన్హేల్ అవుతూ పైకి, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్, గాలి లేదు అనేంతవరకు విడిచిపెట్టాలి. మళ్ళీ ఇన్హేల్, డీప్ ఇన్హలేషన్, ఎక్సేల్, ఎక్సేల్. ఎక్సలేషన్ తర్వాత అలాగే ఉండాలి, హోల్డ్ చేయాలి గాలి తీసుకోకుండా. ఇన్హేల్, పూర్తిగా తీసుకున్న తర్వాత అలాగే ఉండాలి హోల్డ్ అయ్యి. ఎక్సేల్, మళ్ళీ ఎక్సలేషన్ తర్వాత అలాగే ఉండాలి కొన్ని క్షణాలు. రిలీజ్, రిలాక్స్. తర్వాత వ్యాఘ్రాసన్. ఇన్హేల్ అవుతూ కాలు పైకి లిఫ్ట్ చేస్తారు. ఎక్సేల్. మీ బాడీ సహకరించకపోయినా, హెల్త్ సహకరించకపోయినా ఇవన్నీ చేసేయాలని ఏం లేదు. వీటిలో మీరు ఏం చేయగలిగితే అవి మాత్రమే చేయండి, మిగతావి స్కిప్ చేయొచ్చు. ఓకే. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అలాగే ఉండాలి. మళ్ళీ ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండాలి. ఎక్సేల్, రిలీజ్. తర్వాత లెఫ్ట్ లెగ్. ఈ హోల్డ్ చేయడం కూడా మీరు స్టార్టింగ్ వచ్చి హోల్డింగ్తో చేయొద్దు, జస్ట్ నార్మల్గా చేసేయండి. మీకు పోను అలవాటు అయిన తర్వాత హోల్డింగ్ ట్రై చేయండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. అలాగే ఉండాలి. ఎక్సలేషన్ తర్వాత కొన్ని క్షణాలు మళ్ళీ ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకోండి, అలాగే ఉండాలి. ఎక్సేల్, ఎక్సలేషన్ తర్వాత మళ్ళీ అలాగే ఉండాలి కొన్ని క్షణాలు. రిలీజ్, రిలాక్స్. తర్వాత శవాసనంలోంచి నెమ్మదిగా రెండు కాళ్ళు ఫోల్డ్ చేసి ఇన్హేల్ అవుతూ బ్యాక్ పార్ట్ లిఫ్ట్ చేస్తారు. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్,
ఇది సేతు బంధాసన్ పోస్చర్. ఎక్సేల్. ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకోవాలి. ఎక్సేల్, కంప్లీట్ ఎక్సలేషన్. ఇన్హేల్, ఎక్సేల్. అలాగే ఉండాలి. ఎక్సలేషన్ తర్వాత గాలి తీసుకోకుండా కొన్ని క్షణాలు అలాగే హోల్డ్ అయి ఉండాలి. ఇన్హేల్, పూర్తిగా లంగ్స్ ఫిల్ చేసి గాలిని లోపల హోల్డ్ చేసి ఉంచాలి. ఎక్సేల్, ఎక్సలేషన్ తర్వాత అలాగే ఉండాలి కొన్ని క్షణాలు. రిలీజ్, రిలాక్స్. సింగిల్ లెగ్, రైట్ లెగ్ ఇన్హేల్ అవుతూ కాలు పైకి లిఫ్ట్ చేయాలి. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, ఎక్సేల్. అలాగే ఉండాలి. ఎక్సలేషన్ తర్వాత ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకుని అలాగే హోల్డ్ చేసి ఉంచాలి. ఎక్సేల్, కంప్లీట్ ఎక్సలేషన్ తర్వాత అలాగే. తర్వాత లెఫ్ట్ లెగ్తో ఇన్హేల్ అవుతూ కాలు పైకి లిఫ్ట్ చేయాలి. ఎక్సేల్, డౌన్. ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సలేషన్ తర్వాత అలాగే ఉండాలి కొన్ని క్షణాలు. ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకుని అలాగే హోల్డ్ చేసి ఉంచాలి గాలిని. ఎక్సేల్, కంప్లీట్ ఎక్సలేషన్ చేసి మళ్ళీ కొన్ని క్షణాలు అలాగే ఉండాలి. బోత్ లెగ్స్, రెండు కాళ్ళు కలిపి చేయాలి. మీరు చేయగలిగితే రెండు కాళ్ళు కలిపి చేయండి, లేదు అంటే సింగిల్ లెగ్తో చేసి ఆగిపోవచ్చు. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సలేషన్ తర్వాత కొన్ని క్షణాలు అలాగే ఉండాలి. గాలి హోల్డ్ చేయాలి తీసుకోకుండా. ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకుని గాలి హోల్డ్ చేసి ఉంచాలి. ఎక్సేల్, కంప్లీట్ ఎక్సలేషన్ చేసి మళ్ళీ కొన్ని క్షణాలు గాలి తీసుకోకుండా హోల్డ్ అయి ఉండాలి. రిలీజ్, రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్ అవ్వాలి. ఈ బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మనకి మెంటల్గా, ఫిజికల్గా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా త్వరగా మనం రికవర్ అవ్వడానికి ఉపయోగపడటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.